హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ ఆనంద్ రెడ్డి. ఈరోజు టాపిక్ జూనియర్ సాంస్క్రిట్ ఇంపార్టెంట్ క్వెషన్ బ్యాంక్. ఈ క్వెషన్ బ్యాంక్ చూసుకున్న తర్వాత ఒక్కొక్క రోమన్‌లో మనం ఇంపార్టెంట్ చెప్పుకున్నాం. ఆ ఇంపార్టెంట్ చదివితే క్వెషన్ పేపర్‌లో వస్తాయా? లేదా? ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ రోమన్. ఫస్ట్ రోమన్ మనం ఏమనుకున్నాం? భర్తృహరి సుభాషితాన్‌లో టోటల్ 1-7 పోయెమ్స్ ఉన్నాయి. మనం 1-3 ఫస్ట్ 3 చదివితే ఎనఫ్ అనుకున్నాం. ఇప్పుడు 3 క్వెషన్ పేపర్స్ చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ 3 పోయెమ్స్ చదివితే వస్తాయా? లేదా? ఫస్ట్ పేపర్ చూడండి. ఫస్ట్ రోమన్‌లో ఇక్కడ 'అజ్ఞః సుఖమారాధ్యః' ఫస్ట్ పోయెమ్ వచ్చింది. ఇది థర్డ్ పోయెమ్. ఇది ఫస్ట్ పోయెమ్. ఇది థర్డ్ పోయెమ్. ఇక్కడ 3 పోయెమ్స్ ఇస్తే మనం రాయాల్సిందేది ఏకం. ఒకటే. ఇక్కడ 6 మార్క్స్. పోయెమ్ రాస్తాం. దాని మీనింగ్ భావం రాస్తాం. ఇంగ్లీష్ ఆర్ తెలుగు. అంటే 1-3 పోయెమ్స్ నేర్చుకుంటే ఆల్రెడీ మనకు 2 వచ్చాయి. అంటే మనం ఒకటొస్తదని జెప్పాం. కానీ 2 వచ్చాయి. ఓకే. మీకీ ఇందులో ఏది బెటర్‌గా వచ్చో అది రాయొచ్చు. సెకండ్ మోడల్ పేపర్ చూద్దాం. హ్మ్. ఇగో ఇది సెకండ్ వన్. సెకండ్ పోయెమ్ వచ్చింది. ఓకే. మనం 1-3 పోయెమ్స్ అనుకున్నాంగా. ఇందులో సెకండ్ వన్ వచ్చింది. రాయాల్సిందేంది ఏకం. సెకండ్ మోడల్ పేపర్ గూడా సేమ్. థర్డ్ మోడల్ పేపర్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ ఇక్కడ 2 వచ్చింది. ఫస్ట్ పోయెమ్ వచ్చింది. సెకండ్ పోయెమ్ వచ్చింది. అంటే మనం ఇంపార్టెంట్ క్వెషన్ బ్యాంక్‌లో ఫస్ట్ 3 నేర్చుకుంటే ఎనఫ్. ఏ మోడల్ పేపర్ అయినా, ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అయినా ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు సెకండ్ రోమన్. సెకండ్ రోమన్ ఏది పద్య భాగ. పోయెట్రీ ఎల్ఏక్యూ. మనం ఉన్నయే 2 లెసన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. 2 లెసన్స్‌కి 2 లెసన్స్ ఇస్తాడు. ఎనీ 1 లెసన్ రాయమంటాడు. ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ. ఇక సెకండ్ రోమన్ సిలబసే క్వెషన్ పేపర్. ప్రతి పేపర్‌లో కనిపిస్తది. ఫైనల్ ఎగ్జామ్‌లో గూడా అదే కనిపిస్తది. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం రామో విగ్రహవాన్ ధర్మ నేర్చుకున్నాం అనుకో. వచ్చిందా? రాలేదా? సెకండ్ రోమన్. 2 వచ్చాయి. అంటే ఈ 2లో ఏది రాసినా ఒకే ఆన్సర్. క్వెషన్స్ అలా ఉంటాయి గానీ, దాన్ని ఎస్సే. ఒకవేళ నువ్వు ఇది రాయాలన్నా సేమ్ రైటర్ ఇంట్రడక్షన్ రాసి సమ్మరీ మొత్తం రాయాల్సిందే. ఇది రాయాలన్నా ఇది రాయాలి. ఓకే. రామో విగ్రహవాన్ ధర్మ వచ్చింది. సెకండ్ మోడల్ పేపర్. చూడండి ఇక్కడ. రామో విగ్రహవాన్ ధర్మ వచ్చిందిగా. ఓకే. రాయాల్సిందేని ఏకం ఒకటి. థర్డ్ మోడల్ పేపర్ చూద్దాం. ఇగో సెకండ్ రోమన్ రాయాల్సింది ఒకటి. అంటే మనం ఈ ఒక్క లెసన్ నేర్చుకుంటే ఎనఫ్. 6 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ రోమన్. థర్డ్ రోమన్ అనేది గద్య భాగ. ప్రోజ్ ఎల్ఏక్యూ. ప్రోజ్‌లో కూడా సేమ్ 2 లెసన్స్ ఉన్నాయి. దయాళువు, దానశీల, నాగార్జున, శరణాగత, రక్షణం. ఇప్పుడు మనం దయాళువు, దానశీల, నాగార్జున నేర్చుకుంటే వస్తాయా? లేదా? చూద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్. ఇగో వచ్చింది కదా! రాయాల్సిందేంది ఏకం. 6 మార్క్స్ కదా! నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్. 2 వచ్చాయి. రాయాల్సిందేది ఏకం. థర్డ్ మోడల్ పేపర్. ఓకే. రాయాల్సింది ఏకం. ఇక్కడ ఎన్ని మార్క్స్? 6 మార్క్స్. ఓకే. రైట్. థర్డ్ రోమన్ గూడా ఎనఫ్. ఫస్ట్ రోమన్, సెకండ్ రోమన్, థర్డ్ రోమన్. అంటే ఈ ఇంపార్టెంట్ క్వెషన్ బ్యాంక్ ప్రకారం 100% సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ రోమన్. ఫోర్త్ రోమన్ గూడా సేమ్ ఇక్కడ ఉన్నాయి 4 లెసన్స్. ఒక్కొక్క లెసన్‌కి 2 షార్ట్ ఆన్సర్ చొప్పున 8 ఉంటాయి. 8కి 8 వస్తాయి. ఎనీ 4 రాయమంటాడు. ఇక దీంట్లో ఉన్న సిలబసే ఇస్తున్నాడు కాబట్టి ఫోర్త్ రోమన్ కూడా టెన్షన్ లేదు. చూడండి. ఇది ఫస్ట్ మోడల్ పేపరు. ఫోర్త్ రోమన్ 8కి 8 వచ్చాయి. ఎనీ 4 రాయాలి. సెకండ్ మోడల్ పేపర్ కూడా చూడండి. 3, 5, 6, 7, 8 ఇక్కడ కూడా ఎనీ 4 రాయాలి. అక్కడున్న సిలబస్ ప్రకారం ఉంటది.
థర్డ్ మోడల్ పేపర్ కూడా చూడండి. 8 ఉన్న సిలబసే 8. 8కి 8 ఇస్తాడు. ఎన్ని 4 రాయాలి. చతుర్నాం. ఓకే. మీరిక్కడ ఎనీ 2 లెసన్స్ అన్నా నేర్చుకోండి. ఒక్కొక్క లెసన్‌కి ఒకటోటో ఏది బెటర్‌గా ఉందో చూసుకోండి. నేను దీని గురించి 4థ్ రోమన్ వీడియో పెట్టా చూడండి. అంటే ఈజీగా ఏవి షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఏవి లాంగ్ ఉన్నాయి. ఏది బెటరు, ఏది రాయాలి, ఏది మళ్ళా ఎక్స్‌ట్రా గూడా ఏది రాయాలి అని 4థ్ రోమన్ వీడియో పెట్టా చూడండి. నెక్స్ట్ 5థ్ రోమన్. 5థ్ రోమన్ పద్య భాగం అనోటేషన్ సందర్భాలు. ఇక్కడ గూడా సందర్భాలు 2 లెసన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లెసన్‌కి 3 ఉంటాయి. ఓకే. మొత్తం టోటల్ 6. ఎగ్జామ్‌లో 5 ఇస్తాడు. ఇక్కడ ఎన్ని రాయమంటుండు? ద్వయోహు. అంటే మనం ఒక్క లెసన్ నేర్చుకుంటే ఎనఫ్. ఓకే. అది రామో విగ్రహం ధర్మ నేర్చుకున్నారనుకో, మనకొస్తాయా? రావా? చూద్దాం. ఇక్కడ 6 మార్క్స్ వస్తాయా? రావా? ఒక్కొక్కటి 5థ్ రోమన్ చెక్ చేద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్ ఇది. హ్మ్. ఇది రామో విగ్రహాన్ ధర్మః. ఇది రామో విగ్రహాన్ ధర్మః. ఇది ఫస్ట్ మోడల్ పేపర్. ఓకే. ఇక రాయాల్సిందెన్ని? ద్వయోహో. 2 రాయాలి. మనకెన్నొచ్చినాయి ఇక్కడ? 3 వచ్చినాయి. ఏది? రామో విగ్రహాన్ ధర్మ నేర్చుకుంటే మనకి 3 వచ్చినాయి. ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. సెకండ్ మోడల్ పేపర్. ఇక్కడ ఎన్నొచ్చినాయి? 2. రాయాల్సినయన్ని 2. వచ్చినాయిగా? ఇక్కడ 6 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ మోడల్ పేపర్. 5థ్ రోమన్. చూడండి. రాయాల్సినయన్ని 2. అంటే ఇదొక్కటి నేర్చుకుంటే మనకి 6 మార్క్స్. నెక్స్ట్ 6థ్ రోమన్. 6థ్ రోమన్‌లో కూడా సేమ్ ప్రాసెస్. 2 లెసన్స్ ఉన్నాయి. లెసన్‌కు 3 చొప్పునుంటాయి. టోటల్ 6 ఉన్నాయి. ఎగ్జామ్‌కి 5 ఇస్తాడు. రాయాల్సింది 2. ద్వయోహో. ఈచ్ వన్ 3 మార్క్స్. 6 మార్క్స్. ఓకే. ఇక్కడ కూడా దయాళుహు, దానశీల, నాగార్జున నేర్చుకుందాం. నేర్చుకుంటే వస్తాయా లేదా చెక్ చేద్దాం. 6థ్ రోమన్. చూడండి. 6థ్ రోమన్ ఇక్కడ 5 ఇచ్చాడు. ఏం రాయమన్నాడు? ద్వయోహో రాయమన్నాడు. త్రీకి 3 వచ్చాయి. ఓకే. రాయాల్సింది 2నే. సెకండ్ మోడల్ పేపర్ చూద్దాం. చూడండి. 6థ్ రోమన్. ఇక్కడ కూడా 5 ఇచ్చిండు. ఇక్కడ 3 వచ్చినాయి. రాయాల్సింది 2నే. 6 మార్క్స్. థర్డ్ మోడల్ పేపర్. 6థ్ రోమన్. థర్డ్ మోడల్ పేపర్‌లో కూడా చూద్దాం. చూడండి. 2 వచ్చినాయి. థర్డ్ మోడల్ పేపర్‌లో. రాయాల్సినవి 2నే కదా! హ్మ్. అంటే ఇది కూడా నేర్చుకుంటే మనకి ఫుల్ మార్క్స్. నెక్స్ట్ 7థ్ రోమన్. 7థ్ రోమన్ పోయెట్రీ షార్ట్ ఆన్సర్స్. పోయెట్రీలో మనకి టోటల్ 4 లెసన్స్ ఉన్నాయి. ఓకే. ఎగ్జామ్‌కి ఎలా ఇస్తాడు? ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు. మళ్ళీ ఈ 4 లెసన్స్ నుంచి మళ్ళీ రిపీట్ ఇంకేదన్నా చేస్తాడు. అలా 5 ఇచ్చి 2 రాయమంటాడు. ఈచ్ వన్ 3 మార్క్స్. 6 మార్క్స్ ఇక్కడ. ఓకే. మనం 2 లెసన్స్ నేర్చుకుంటే ఎనఫ్. అది ఎనీ 2. చాయిస్ కోసం ఏదన్నా ఒకటి చూసుకోవచ్చు. ఫస్టు 2 లెసన్స్ నేర్చుకుంటే ఎనఫ్. ఇప్పుడు 'రామో విగ్రహవందర్మః', 'మాతృగీతం' ఈ 2 చూద్దాం. ఒక్కొక్క మోడల్ పేపర్‌లో వచ్చాయా లేదా? 7థ్ రోమన్. 7థ్ వన్. ఇది 'భరతః రామం కిమితి వాచ్యోపర్వేత్'.
రామో విగ్రహం ధర్మ. మనసహ రసాయనాన్ని కాని మాతృగీతం. ఇది మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్చేత్ రామో విగ్రహం ధర్మ. అంటే ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? 3 వచ్చాయి. రాయాల్సింది ఎన్ని? ద్వౌ. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. సెకండ్ మోడల్ పేపర్, 7th రోమన్. ఇగో భరతః రామం కిమితి వాచో బ్రవీత్. థర్డ్ వన్ మనసహ రసాయనాన్ని కాని. నెక్స్ట్ 4th వన్ మహీపతి దశరథ కిం కర్తుం ఐచ్చేత్. ఈ రెండు రామో విగ్రహం ధర్మ, ఇది మాతృగీతం. ఇంకా రాయాల్సిందని ద్వౌ. అంటే ఇక్కడ కూడా సెకండ్ మోడల్ పేపర్ లో కూడా మనం 100% సక్సెస్ అయినాం. థర్డ్ మోడల్ పేపర్, 7th రోమన్. ఇగో జనస్థానే రామేణ కా విరూపిత అభవత్. ఇది రామో విగ్రహం ధర్మ, ఇది మాతృగీతం. ఇక్కడ 2 వచ్చినాయి. రాయాల్సిందేని ద్వౌ. ఎన్ని? 6 మార్క్స్. ఓకే. ఈ 7th రోమన్ లో ఒక 2 లెసన్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఇంకోటి ఎక్స్ట్రా కోసం ఒక్కసారి దీన్ని చూడండి. ఒకవేళ ఇన్ కేస్ లేదా అది మొత్తం నేను చదవలేను అనుకుంటే మీరు ఈ గాన పరీక్షలో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అది ఈజీగా ఉంది చూసుకోండి. అంటే ఎక్స్ట్రా కోసం రాయాలనుకుంటే. నెక్స్ట్ 8th రోమన్. 8th రోమన్ ప్రోజ్ షార్ట్ ఆన్సర్స్. ఇక్కడ కూడా మనకి 4 లెసన్స్ ఉన్నాయి. సేమ్ ప్రాసెస్. ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు. మళ్ళీ ఇంకో లెసన్ నుంచి రిపీట్ చేస్తాడు. అలా 5 ఇచ్చి 2 రాయమంటాడు. ద్వయోహో. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. ఇక్కడ కూడా మనం 2 లెసన్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయి. దయాళుః దానశీల నాగార్జునః టిట్టిబ్బ దంపతి కథ. ఈ 2 లెసన్స్ నేర్చుకుంటే మనకి రాయాల్సిన 2 వచ్చినాయా లేదా చూద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్. చూడండి 8th రోమన్. ఇది దయాళుః దానశీల నాగార్జున. ఇది టిట్టిబ్బ దంపతి కథ. మళ్ళీ ఇది దయాళుః దానశీల నాగార్జున. చూడండి రాయాల్సింది 2. ఇక్కడ మనకు 3 వచ్చినాయి. 6 మార్క్స్. సెకండ్ మోడల్ పేపర్ చెక్ చేద్దాం. 8th రోమన్. ఇగో దయాళుః దానశీల నాగార్జున, టిట్టిబ్బ దంపతి కథ. 2 వచ్చినాయి. రాయాల్సింది 2. ఇక్కడ 6 మార్క్స్. థర్డ్ మోడల్ పేపర్ చూద్దాం. 8th రోమన్. దయాళుః దానశీల నాగార్జున, టిట్టిబ్బ దంపతి కథ. ఓకే. ఇక్కడ మనకి 2 వచ్చాయి. అంటే ఫుల్ మార్క్స్, 6 మార్క్స్. ఇక్కడ ఈ 2 లెసన్స్ వస్తే ఎనఫ్. దీంతో పాటు ఎక్స్ట్రా కోసం ఒక్కసారిగా ఇది మహాన్ జీవశాస్త్రజ్ఞ జగదీష్ చంద్రబోస్ ఒక్కసారి చూసుకోండి ఎక్స్ట్రా కావాలి అంటే. ఓకే. 8th రోమన్ కంప్లీటెడ్. నెక్స్ట్ 9th రోమన్. 9th రోమన్ లో ఇది ఏంటంటే 1 వర్డ్ ఆన్సర్స్. 4 లెసన్స్ ఉంటాయి మనకి. ఇవి 4కి 4 లెసన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే 5 ఇస్తాడు, 5 రాయాలి. ఈచ్ వన్ 1 మార్క్. ఇక నో చాయిస్. ఓకే. చూడండి 9th రోమన్ కదా. ఈ పోయట్రీ 1 వర్డ్ ఆన్సర్స్. 5 ఇస్తాడు, 5 రాయాలి. ఈచ్ వన్ 1 మార్క్. ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్కటి ఇస్తాడు. మళ్ళీ ఒక లెసన్ నుంచి రిపీట్ చేస్తాడు. ఏదన్నా ఒక లెసన్ నుంచి. ఈ సెకండ్ మోడల్ పేపర్ చూడండి 5 ఇచ్చాడు, 5 రాయాలి. ఈచ్ వన్ 1 మార్క్. ఇవైతే ఆల్ లెసన్స్. థర్డ్ మోడల్ పేపర్ నో చాయిస్. ఇక్కడ మనకి 4 లెసన్స్ కి 4 ఆల్ నేర్చుకోవాల్సి. నెక్స్ట్ 10th రోమన్. 10th రోమన్ గద్య భాగం. ప్రోజ్ 1 వర్డ్ ఆన్సర్స్. 9th ఏం పోయట్రీ 1 వర్డ్ ఆన్సర్. 10th ప్రోజ్ 1 వర్డ్ ఆన్సర్స్. ఇవి కూడా అంతే. 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్ నేర్చుకోవాలి. ఈచ్ వన్ 1 మార్క్. 5 ఇస్తాడు, 5 రాయాలి. 10th రోమన్ ఇలా 5 ఇచ్చిండు, 5 రాయాలి. ఈచ్ వన్ 1 మార్క్. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ 10th రోమన్ 5 ఇచ్చాడు, 5 రాయాలి. థర్డ్ మోడల్ పేపర్ 10th రోమన్ సేమ్. ఓకే. అంటే మనం 9th రోమన్, 10th రోమన్ 1 వర్డ్ ఆన్సర్స్ ఆల్ లెసన్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ 11th రోమన్. ఇది ప్యాసేజెస్.
4 ప్యాసేజెస్ ఉన్నాయి. ఈ 4కి 4 చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్‌ట్రా ఇయ్యడు. ఓకే. ఎలా ఇస్తాడో చూద్దాం. ఫస్ట్ మోడల్ పేపర్. హ్మ్. 11థ్ రోమన్ ప్యాసేజ్. ప్యాసేజ్ ఇలా ఇచ్చిండు. కింద 5 క్వెషన్స్ ఇస్తాడు. మన సిలబస్‌లో 4 ప్యాసేజెస్ ఉన్నాయి. ఆ 4 ఎలా ఉన్నాయో అలా ఇస్తాడు. క్వెషన్స్ కూడా మళ్ళీ ఆర్డర్ చేంజ్ చేయడు. సేమ్ ఆర్డర్ ఇస్తాడు. సేమ్ ప్యాసేజ్, సేమ్ కంటెంట్. ఎవ్రీ ప్యాసేజ్ ఫిఫ్త్ క్వెషన్ డైరెక్ట్ ఆన్సర్ నీతి చూడండి. ఎవ్రీ ప్యాసేజ్. ఇలా ప్యాసేజ్ ఇచ్చినప్పుడు చూసుకోండి. సెకండ్ మోడల్ పేపర్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 11థ్ రోమన్. ఇక్కడ మీకు మెటీరియల్ ఏదైతే ఆర్డర్ ఉందో సేమ్ ఇదే క్వెషన్ ఆర్డర్. ఎవ్రీ ఫిఫ్త్ క్వెషన్ డైరెక్ట్ ఆన్సర్ నీతి. ఎవ్రీ ప్యాసేజ్. కొందరేమో షార్ట్ ఆన్సర్స్ లాగా రాస్తారు. కొందరేమో జరగం సన్యాసిస్తేనార్జితం ఇలా చూసిర్రనుకోండి. పైన ఎక్కడుందో చూడండి. సన్యాసిస్తేనార్జితం ఇది ఉందనుకో, ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ రాసారనుకో, ఫస్ట్ అని పెట్టేసి, సమాధానం అని పెట్టేసి, ఈ లైన్ మొత్తం రాసారనుకోండి 1 మార్క్. ఈచ్ వన్ 1 మార్క్. 5 మార్క్స్. అంతే. ఇక్కడున్నదాన్ని చూసుకోండి. ఒక్కసారి గనక మీరు మెటీరియల్ ఇలా చూసుకున్నారనుకోండి, మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సేమ్ క్వెషన్, సేమ్ ఆర్డర్. థర్డ్ మోడల్ పేపర్ చూద్దాం. ఇక్కడ కూడా చూడండి. 11థ్ రోమన్. ఈచ్ వన్ 1 మార్క్. 5 మార్క్స్. ఎవ్రీ ప్యాసేజ్ ఫిఫ్త్ క్వెషన్ డైరెక్ట్ ఆన్సర్. ఓకే. కింద ఎక్కడైతే ఉన్నదో పైన చెక్ చేసుకోండి. ఈజీగా రాయండి 11థ్ రోమన్. ఇక్కడ మనం 4 ప్యాసేజ్ చదవాల్సింది. నెక్స్ట్ 12థ్ రోమన్. ఇది 8 మార్క్స్ సందులో. 13థ్ రోమన్ డిజైన్. ఇక్కడ డిజైనింగ్ ఇస్తాడు, జాయిన్ చేయమన్నాడు. సందత అంటే జాయిన్ చేయమంటాడు. విఘటత అంటే డిజైన్ చేయమంటాడు. జాయినింగ్ ఇస్తే డిజైనింగ్ చేసి సంధినేం రాయాలి. డిజైనింగ్ ఇస్తే జాయిన్ చేసి సంధినేం రాయాలి. ఓకే. మనకిక్కడ ఈజీగా, బెటర్‌గా, తొందరగా మార్క్స్ ఇక్కడ 8 ఇక్కడ 8 టోటల్ 16 మార్క్స్. మెయిన్ 12థ్ రోమన్, 13థ్ రోమన్. చాలా ఈజీ. రాయడం పర్ఫెక్ట్‌గా రాయాలి. ఓకే. మనకి వృద్ధి సంధి, పూర్వరూప సంధి. ఈ 2 చూసుకున్న 8 మార్క్స్ వస్తాయి. వృద్ధి సంధి, పూర్వరూప సంధి. ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్ 6 టైప్స్ ఉంటాయి. ఎగ్జామ్‌లో ఎలా ఇస్తాడు? ఒక్కొక్క టైప్‌లో నుంచి 12 ఇస్తాడు. ఎన్ని రాయమంటుండు? చత్వారి 4 రాయమంటుండు. అంటే ఒక్కొక్క మోడల్‌లో నుంచి 2 ఇస్తాడు. ఇక్కడనే మనకు 4 అయినాయి. కానీ ఎక్స్‌ట్రా కోసం 100% రాయాలి. సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ కూడా సవర్ణ. అంటే సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, పూర్వరూప సంధి నేర్చుకుంటే మనకి 2 రోమన్స్‌లో 12 మార్క్స్ వస్తాయి. ఓకే. జాయినింగ్ గాని, డిజైనింగ్ గాని. ఈ 3 నేర్చుకున్నాం. ఎందుకు ఇది నేర్చుకోవాలంటే దీంట్లో ఉన్నయే 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5లో 4 ఎగ్జామ్‌కొస్తాయి. వృద్ధి సంధిలో టోటల్ 7 ఆప్షన్స్ ఉన్నాయి. 7లో నుంచి 4 ఎగ్జామ్‌కొస్తాయి. ఇంక సవర్ణ దీర్ఘ సంధి అంటే అందరికి తెలుసు కాబట్టి బెటర్. చూద్దాం ఒకసారి ఫస్ట్ మోడల్ పేపర్. 12థ్ రోమన్. ఇక్కడ జాయినింగ్ ఇచ్చాడు. ఏం చేయమంటున్నాడు? విఘటయత. డిజైనింగ్ చేయమంటున్నాడు. డిజైనింగ్ చేసి సంధినేం రాయాలి. ఇక్కడ చూడు. శుభాంగః ఇచ్చాడు. మనం శుభ ప్లస్ అంగః. ఆ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధిః. మమైవ. మమ ప్లస్ ఏవ. ఆ ప్లస్ ఏ వచ్చింది కాబట్టి వృద్ధి సంధి. ఉదరేర్బకం. ఉదరే ప్లస్ అర్బకం. ఈ ఎస్ ప్లస్‌లో మనం ఇది హలంత మాత్ర అంటారు. మన రెగ్యులర్ భాషలో ఎస్ అన్నట్టు చెప్తాం గానీ, ఆ సింబల్ ఇది. ఆ పెట్టి ముందు ప్లేస్ పెడితే అది పూర్వరూప సంధి. నెక్స్ట్ వానీషః. వాణి ప్లస్ ఈషః. ఈ ప్లస్ ఈ సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ 9థ్ వన్. పరమైశ్వర్యం. పరమ ప్లస్ ఐశ్వర్యం. ఆ ప్లస్ ఐ వచ్చింది కాబట్టి వృద్ధి సంధి. నెక్స్ట్ 12థ్ చూడు. కేపి. కే ప్లస్ అపి. పూర్వరూప సంధి.
ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 అంటే అక్కడ 3 మోడల్స్ నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ 6 రాసాం అంటే 2 ఎక్స్ట్రా రాసాం. రాయాల్సిందని చత్వారి ఈచ్ వన్ 2 మార్క్స్ 4 మార్క్స్. ఓకే, ఈచ్ వన్ 2 4 రాయాలి 8 మార్క్స్. నెక్స్ట్ 13th రోమన్ చూద్దాం. ఇక్కడ సందత అంటున్నారు. అంటే ఇక్కడ డిజైనింగ్ ఇచ్చి మనం జాయిన్ చేసి సంధి నేమ్ రాయాలి. ఫస్ట్ వన్ గజ ప్లస్ ఆననహ గజాననహ ఆ ప్లస్ ఆ వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ తథా ప్లస్ ఏవా తదైవ ఆ ప్లస్ ఐ వచ్చింది కాబట్టి వృద్ధి సంధి. గతే ప్లస్ అపి గతేపి చూసుకోండి ఇలా పూర్వరూప సంధి. నెక్స్ట్ సొంతం సాధు ప్లస్ ఉచ్చుహు సాధు ఉచ్చుహు ఊ ప్లస్ ఊ సేమ్ వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ నవ ప్లస్ ఔషధం నవ ఔషధం ఆ అవు వచ్చింది కాబట్టి వృద్ధి సంధి. నెక్స్ట్ బానో ప్లస్ అత్ర బానోత్ర ఇది ఆ ప్లేస్ లో అలా పెట్టేసి తీసేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా పూర్వరూప సంధి. ఇక్కడ కూడా మనకి ఎన్ని వచ్చినాయి 1 2 3 4 5 6 ఇక్కడ రాయాల్సిందని 4 మనకి ఎన్ని వచ్చినాయి 6 అంటే 2 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఒకటి మిస్టేక్ పోయినా ఇంకోటి వస్తుంది. అలా సవర్ణ దీర్ఘ సంధి వృద్ధి సంధి పూర్వరూప సంధి పర్ఫెక్ట్ నేర్చుకుంటే మనకు ఇక్కడ 8 ఇక్కడ 16 మార్క్స్. ఈ వీడియో ఆల్రెడీ పెట్టాను చూడండి. జాయినింగ్ డిజైనింగ్ సందులో ఎవ్రీ రోమన్ వీడియో పెట్టా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 14th రోమన్ శబ్దాలు. ఓకే, మనకు శబ్దాలు పుంలింగం నపుంసకలింగం నేర్చుకుంటే ఎనఫ్ 2 మోడల్స్. ఓకే, పుంలింగంలో రామ శబ్దం కవి శబ్దం భాను శబ్దం ధాతృ శబ్దం గో శబ్దం. నపుంసకలింగంలో వన వారి మధు. ఈ లాస్ట్ 3లో నుంచి ఒకటి వస్తుంది, ఫస్ట్ 5లో నుంచి ఒకటి వస్తుంది. టోటల్ 4 ఇస్తాడు, 2 రాయమంటాడు. ఈచ్ వన్ 4 మార్క్స్ 8 మార్క్స్. చూద్దాం ఫస్ట్ మోడల్ పేపర్ 14th రోమన్. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు 1 2 3 4 ఇచ్చాడు. ఎన్ని రాయమంటుండు ద్వయోహో శబ్దయోహో అంతర్లింగ వచన నామ నిర్దేశ సహితం రూపాన్ని లిఖత అంటే ఆ టేబుల్ మొత్తం రాయాలి. ఓకే, ఇప్పుడు మనము కవి నేర్చుకోమన్నాం కదా, ఇక్కడ కవి కనిపిస్తుంది అంటే పుంలింగంలో నుంచి ఒకటి వచ్చింది. నెక్స్ట్ నపుంసకలింగంలో లాస్ట్ 3లో నుంచి ఒకటి వస్తుంది అన్నాం కదా, ఇక్కడ చూడండి మధు మధు 12th వన్. అంటే ఇక్కడ రాయాల్సింది ద్వౌ, ఇక్కడ వచ్చింది కదా ఇదొకటి ఇదొకటి 8 మార్క్స్. ఇంకొకటి చూద్దాం. కవి వచ్చింది, ఇక్కడ ధాతృ వచ్చింది వన వచ్చింది, ఇక్కడ 3 వచ్చినాయి అంటే పుంలింగం నుంచే 2 వచ్చినాయి, నపుంసకలింగం ఒకటి అంటే ఒకటి ఎక్స్ట్రానే వచ్చింది. ఇంకా థర్డ్ మోడల్ పేపర్ శబ్దాలు సందులు అన్నిటికీ కామన్ గా ఉన్నాయి. 14th రోమన్ బాను వారి 2 వచ్చినాయి చూడండి, నపుంసకలింగం పుంలింగం. అంటే మనము ఈ 8 నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా మనకి 8 మార్క్స్. ఇది వీడియో పెట్టా చూడండి, ఎవ్రీ రోమన్ వీడియో పెట్టా. నెక్స్ట్ 15th రోమన్ ధాతు రూపాన్ని. 15th రోమన్ పరస్మైపది. ఫస్ట్ ఈ పరస్మైపదిలో నుంచి 3 వస్తాయి, ఆత్మనేపదిలో నుంచి ఒకటి వస్తుంది, మొత్తం 4 ఇస్తాడు, 2 రాయమంటాడు. ఓకే, ఈచ్ వన్ 3 మార్క్స్ 6 మార్క్స్. మనం పరస్మైపది ఒక్కటి నేర్చుకున్నామంటే చాలు. చూద్దాం ఫస్ట్ మోడల్ పేపర్. పఠతి అభవత్ లిఖిత్ పరస్మైపది, ఇది ఆత్మనేపది, మనం ఛాయిస్ వదిలేస్తాం. ఈ 3 ఇచ్చిండి ఏం రాయమన్నాడు ద్వయోహో
2 రాయమన్నాడు. ఓకే. ఈచ్ వన్ 3 మార్క్స్, 6 మార్క్స్. అందుకని ఫస్ట్ ఉన్న మోడల్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 16థ్ రోమన్. 16థ్ రోమన్ 1-18. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. ఇక నో చాయిస్. 5 ఇస్తాడు, 5 రాయాలి. ఫస్ట్ మోడల్ పేపర్ చూడండి. 16థ్ రోమన్. ఇంకో 5 ఇచ్చాడు. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. ఇంగ్లీష్‌లో ఇస్తాడు. మనం సాంస్క్రిట్‌లో రాయాలి దాన్ని. పితృదేవో భవ, ధర్మో రక్షతే రక్షితః, అట్లా మొత్తం ఈ 5కి 5 రాయాలి. సెకండ్ మోడల్ పేపర్ కూడా చూసుకోండి ఒకసారి. ఈ 15థ్ రోమన్ చూడండి. ఇది పరస్మైపది. ఇది ఆత్మనేపది. థర్డ్ మోడల్ పేపర్ కూడా ఈ 15థ్ రోమన్ అన్నీ వచ్చాయి ఇందులో. ఓకే. 16థ్ రోమన్ 5. ఈచ్ వన్ 1 మార్క్, 5 మార్క్స్. అంటే మనం 1-18 నేర్చుకుంటే మనకు 5 మార్క్స్ వస్తాయి. ఒక్కొక్క రోమన్ వైస్ ఇంపార్టెంట్ క్వెషన్ బ్యాంక్ ఇక్కడ మీకు ఏదైతే కనిపించిందో, ఏదైతే మనం చెప్పుకున్నామో దాని ప్రకారం చదివితే ఏ క్వెషన్ పేపర్ వచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాం. 100% ఇందులో నుంచే వస్తాయి. ఇది లేకపోతే క్వెషన్ పేపరే ఉండదు. ప్రతి క్వెషన్ పేపర్ కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాం. ఈ సిలబస్ ప్రకారం రోమన్ వైస్ చదువుకుంటూ పోండి. ఓకే.